వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ మేనేజింగ్ కాలేజ్ అండ్ జిమ్. సో ఇవాళ కాలేజ్ కి అయితే వెళ్తున్నా. సో ఎర్లీ మార్నింగ్ 5 కే లేసి ఫ్రెష్ అప్ అయి రెడీ అయి తినేసరికి 6 అయిపోయింది. కాలేజ్ కోసం ఇంత మార్నింగ్ ఎందుకంటే నా కాలేజ్ 60 కిలోమీటర్స్ దూరం ఉంది. సో 9:15 లోపు కాలేజ్ లో ఉండాలంటే 6:45 లోపు నేను స్టార్ట్ అవ్వాలి. సో నేను కాలేజ్ అండ్ జిమ్ నే కాదు ట్రావెలింగ్ ని కూడా మేనేజ్ చేసుకోవాలి. సో దిల్సుఖ్నగర్ లో దిగేసి టెంపుల్ కి అయితే వెళ్ళినున్నా. అండ్ ఫ్రెండ్ గాడు వచ్చేసి పికప్ చేసుకున్నాడు. వీడు కాలేజ్ రాకపోతే నేను బస్ లో అయితే జర్నీ చేయాలి మళ్ళీ దిల్సుఖ్నగర్ నుంచి రామోజీ వరకు. ఇవాళ వనసలిపురం నుంచి పెద్దంబర్పేట వరకు 10 కిలోమీటర్స్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. ఒకవేళ బైక్ మీద కాకుండా బస్ లో వద్దుంటే చాలా లేట్ అయిపోతుంది ఈ రోజు. ఎనీవేస్ కాలేజ్ కి అయితే వచ్చేసినాం ఫాస్ట్ గా. సో మార్నింగ్ వీళ్ళు తిని రాలేదు, ఆకలి అవుతుందంటే క్యాంటీన్ కి వెళ్ళి పులిహోర తినేసినాం. సో ఈవినింగ్ కాలేజ్ అయితే 3:45 కి అయిపోద్ది. సో ఇంకా వీళ్ళైతే నన్ను కోటి మెడికల్ కాలేజ్ దగ్గర అయితే దింపేసి వెళ్ళిర్రు. సో అక్కడ నుంచి బస్ అయితే ఎక్కేసిన. సో కోటి నుంచి మంచి రెడ్ లైన్ ట్రాఫిక్ దాటుకొని మియాపూర్ కి వచ్చేసరికి 6:45 అయింది. సో ఇంకా ఇంటికి వెళ్తూనే బనానాస్ అయితే తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ప్రీ వర్కౌట్ తీసుకొని జిమ్ కి అయితే వచ్చేసిన. ఇవాళ వచ్చేసి పుష్ వర్కౌట్. సో ఇవాళ వర్కౌట్స్ వచ్చేసి చెస్ట్, షోల్డర్, ట్రైసెప్. బట్ ఈ రోజు ఓన్లీ చెస్ట్ అండ్ షోల్డర్ చేసా. ట్రైసెప్ ఆల్రెడీ సోర్నెస్ ఉండే. సో ఓవర్ ట్రైన్ అవుతుందని చేయలేదు. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని క్రియేటిన్ తాగేసి ఇంటికి వచ్చా. మమ్మీ అయితే కందికాయ ఉడకబెట్టించింది తినమని. సో తినేసి బయటికి వెళ్దామంటే రెడీ అయిపోయా. సో ఇంకా మమ్మీతో బయట చలిలో బైక్ మీద ముచ్చట్లు వేసుకుంటూ పోయినాం. అండ్ పని అయిపోయాక ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నాం.